నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుంది. అరే, రాజకీయాలు ఇంత అజ్ఞానంగా ఉన్నాడు, ఎవడో స్క్రిప్ట్ రాస్తే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేడు, అట్లాగే ఆయనకి ఇచ్చినటువంటి పదాలను కూడా ఆయన సరిగ్గా అప్పచెప్పలేడు. ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాలలో పులివెందుల పులిబిడ్డ లేకపోతే ఒక్క మగాడు అనే డైలాగులతోటి ఆయన రాజకీయాలలో ఎలా సర్వే అవుతున్నారా అనేటువంటి డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉండేదండి. కానీ ఆ డౌట్ ఈరోజు ఒక మహానుభావుడు తీర్చేశాడు. ఇలాంటి కార్యకర్తలు ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి సర్వే అవ్వగలుగుతాడు అనేటువంటిది ఒక పిచ్చ క్లారిటీ ఇచ్చేశాడు ఒక కార్యకర్త. వాడు జనాలు చూస్తున్నారు, పబ్లిక్ క్వశ్చన్ చేస్తుంది, అయినా కూడా వాడు అవేమీ పట్టించుకోకుండా ఏదైతే వాడు చెప్పాలనుకున్నాడో అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు. పోనీ వాడు చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా, సత్యానంటే నిజాలు కూడా ఏమి లేవు. అంటే ఇలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మార్కెట్లో ఒక చలామనేటువంటి ఒక నోట్ లాంటి వాడు, డోకా ఉండదు అని నాకు అనిపిస్తుంది. సరే, అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిన పేటీఎం కూలోడు ఆర్టిస్టు యొక్క ప్రతిభని మనం చూసే ముందు మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా నాకు మీరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి మన పేటీఎం ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఒకసారి మీరు చూస్తే ఆటోమేటిక్గా మనం అనుకుంటాం, ఓహో ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి డోకా ఉండదు అనేటువంటిది అందరికి కూడా అర్థమైపోయింది. చూడండి ఒకసారి, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వాడు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు ఇచ్చాడు. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, 70% కంప్లీట్ అయింది. ఉన్నదాన్ని కంప్లీట్ అయిన పేరు తెలుసా నీకు? మెడికల్ కాలేజ్ చూసా, సీ బోర్డు తెచ్చారు చూసావా? నీకేం తెలుసు అన్న మాట్లాడుతున్నారు. ఏంటంటే అమరావతిని మాటది కమరావతి అంట. కామరావతి అని పెట్టుకోండి సరిపోద్ది, కామరావతి సరిపోద్ది. జగన్ గారి పేరు పెట్టడం లేదన్నా కదా. జగన్మోహన్ రెడ్డి 70% పోలవరం కంప్లీట్ చేశాడంట. ఇది నిజంగా ఇలాంటి ఎర్రి పుష్పాలు, ఇలాంటి ఎర్రి ఓకలు ఆయన వెనకాల ఉన్నంతకాలం ఆయన మీద జయించే మొగోళ్ళు లేడు. ఎందుకంటే అరే, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 69.5% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు. మీరు 5 ఏళ్లలో 60% కంప్లీట్ చేస్తే 70% జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడని చెబుతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద మోసం ఈ పిచ్చినా కొడుకులకు తెలియదు, ఈ పిచ్చినా కొడుకులు వినలేరు. అతిపెద్ద మోసం ఏందయ్యా అంటే పోలవరం యొక్క ప్రాజెక్టుని 41.5 మీటర్ల ఎత్తుకు ఫేజ్ 1 కింద మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కేంద్రం దగ్గర ఆమోద ముద్ర తెచ్చుకున్నాడు. అసలు పోలవరం ఎత్తు 45 మీటర్లు ఉంటేనే పోలవరం నీళ్ళు అనేవి కాలువల ద్వారా, గ్రావిటీ ద్వారా బయటకు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 2024 లోపు పోలవరాన్ని కట్టేయాలనే ఒక దురుద్దేశంతో ఆల్రెడీ 69.9% అంటే దాదాపుగా 70% పోలవరాన్ని చంద్రబాబు నాయుడు కట్టాడు. కాబట్టి ఎట్లాగట్లాగా ఒక 30% అంటే కేవలం 20% కంప్లీట్ చేసేసి పోలవరాన్ని పూర్తి చేశాను, జాతికి అంకితం ఇవ్వాలని ఒక విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అది రివర్స్ టెండర్ల పేర్లతోటి ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండర్లకు వెళ్ళటం, ప్రాజెక్టు జాఫ్యం జరగటం, ఎక్కువ ఫ్లడ్ వాటర్ రావటంతో అది ఏదైతే ఉందో ఎత్తు రాక్ డ్యాము అలాగే సిల్ఫే ఇవన్నీ దెబ్బతినేసి ఆ ప్రాజెక్ట్ని కట్టడం చేతగాలేక అలా నిరుపయోగంగా వదిలేసినటువంటి దుర్మార్గుడు, జాతికి అన్యాయం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అసలు 41.5% నీళ్లు ఎందుకు స్టోరేజ్ ఉంచుతున్నారంటే అది డెడ్ స్టోరేజ్. ఆ స్టోరేజ్ ఉంచినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించాడు జగన్మోహన్ రెడ్డి. రోజు వాస్తవ విషయం 45% అంటే 45 మీటర్లు కానీ ఎత్తులో కానీ కట్టగలిగితే
పోలవరం ప్రాజెక్టుకి నష్టపరిహారం 6,500 ప్యాకేజీ పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాలి, కానీ తక్కువ ఎత్తులో కానీ ముగించినట్లయితే పోలవరం ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అయిపోద్దని జాతికి తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పిచ్చి నా కొడుకులకి ఇవేమీ తెలియదు. ఈ పిచ్చి పుల్కాగాళ్ళు మీడియా ముందు మైక్ పెడితే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. ఇంత అన్యాయం చేశారా అన్నా కూడా మా అన్న మగోడు, మా అన్న మంచోడు, మా అన్నని విభేదించిన షర్మిల దొంగది, విజయమ్మ దొంగది, అట్టవైతే ఇలా అందరు దొంగోళ్ళే, కానీ మా అన్న ఒక్కడే మంచోడు అని చెప్తుంటారు. ఇక ఈడేంది రేణుకా చౌదరి మాట్లాడినటువంటి కమరావతి, అరే అది మీరు 2024 ముందు వరకు మీరు కమరావతి 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 అని అంటే అప్పట్లో రేణుకా చౌదరి ఏమన్నారంటే, అరే దమ్ముంటే మగోళ్ళు అయితే పెట్టండిరా మీరు అని అన్నాను అని ఆమె రాజ్యసభలో ఏం చెప్పింది, దాదాపుగా 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతులు 1,631 రోజులు పైగానే నిరసనలు, దీక్షలు, తమ గళాన్ని వినిపించారు. ఎన్నో దెబ్బలు, అవమానాలు పాలయ్యారు. ఎన్నో అవమానాలు, అందులో భాగంగా అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ రోజు నేను పెట్టరా కమరావతి అన్నానని చెప్పి ఆమె చెప్పింది. అసలు మెయిన్ పాయింట్ తెలీదు, చదువుకోని సన్నాసులు. ఆమె ఏమనిందో కూడా వీళ్ళకి రాజ్యసభలో ఏమందో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలుగే అర్థమై సాగుది సన్నాసి గాళ్ళకి. ఇక హిందీలో ఏమర్థమేసి వచ్చింది, ఇంగ్లీష్ ఏమర్థమేసి వచ్చింది ఈ ఎదవ గొర్రెలకి. ఆమె కమరావతి అంది, కమరావతి అనంది. ఆమె కమరావతి అనలా, మీరు కూసిన కోతకి దమ్ముంటే పెట్టరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరింది. ఈ బిట్ అక్కడ హైలైట్ చేయాలి. ఈ బిట్ అక్కడ దాచిపెట్టేశారు. ఇక మాట్లాడితే మెడికల్ కాలేజీలు కట్టాను, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తెస్తానని 4 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు. కానీ మెడికల్ కాలేజీలు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించేసి అరకొర పనులు చేసి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నేను శంకుస్థాపన చేశాను. వాటికి మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ హాస్పిటల్ కనెక్టివిటీ లేనటువంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని చేయడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పీపీపీ మోడల్స్లో చేస్తే అది ప్రైవేట్ పరం అని అంటారు. వాళ్ళు చెప్పగానే వీళ్ళందరూ అదే పట్టుకుని ఆడతారు. మరి హాస్పిటల్ కడతానని నాబార్డు దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి, అట్లాగే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు ఏం చేసావయ్యానంటే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు, అందమైనటువంటి పార్టీ ఆఫీసులు కట్టాడు. జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు కట్టాడు. కాబట్టి ఇన్ని తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి మార్కెట్లో చలామణి అవుతున్నాడంటే 100కి 100% ఇట్లాంటి ఇంత కొండ గుర్తు కలిగినటువంటి కార్యకర్తలు ఉండటమే జగన్మోహన్ రెడ్డికి ఆక్సిజన్ లాంటిది. జగన్మోహన్ రెడ్డికి ఈ కార్యకర్తలు ఉన్నంత వరకు ఆ 40% ఓటు షేర్ అనేది తగ్గదు. వీళ్ళందరినీ బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడికి నేను ఏం చెప్తున్నాను, దయచేసి మంగళగిరిలో ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ పెట్టండి. ఆ హాస్పిటల్లో వీళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ వీళ్ళ మానసిక రోగం కుదురుపడదు. ఆ రోగం అలాగే వదిలేస్తే మాత్రం సమాజానికి తీరనటువంటి చెడ పురుగుల్లా తయారవుతారనేది 100కి 100% నిజం. ఎందుకంటే ఆ పక్కన సమాజం అంతా చూడండి, ఒరే బాబు కట్టలేదురా బాబు అంటే కట్టాడు మా వాడు కట్టాడు అని చెప్పి మాట్లాడు. అంటే వాళ్ళ మానసిక పరిస్థితి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఫైనల్ స్టేజ్. ఇంకా ఈలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక హాస్పిటల్ కట్టి వాళ్ళని జాయిన్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో ఇలాంటి మానసిక పిచ్చోళ్ళు బజారుకు ఒకడు తయారైపోయి రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ప్రమాదం ఉందని బీ కేర్ఫుల్.